హాయ్ అండి, ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పాలక్ రైస్ ఎలా చేయాలో చూపించబోతాను. అందుకైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నాను. ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 4 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 స్లైస్డ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. కాస్త వేగనిస్తాము. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి 1 స్పూన్. అది కాస్త వేగాక అందులో అయితే నేను ఈరోజు పాలకూర కట్ట ఒకటి తీసుకున్నానండి. యాక్చువల్లీ 2 తీసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి సమయంలో ఇంకా హడావడిలో మార్నింగ్ లంచ్కి ప్రిపేర్ చేయాలని పిల్లలకి ఇంకా ఒక కట్టే ఉండింది నా దగ్గర అయితే, కాబట్టి ఒక కట్టు వేసుకున్నానండి. 2 కట్టలు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అవి కాస్త వేగనిస్తాము. ఇప్పుడు అవి వేగాక ఇందులో అయితే నేను మసాలాలు వేసుకుంటున్నానండి. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్. కొద్దిగా కొరియాండర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, అదొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇంకా పసుపు ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఇవంతా వేసాక ఒకసారి కలుపుకుంటాము. రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే ముందుగా నేను సోక్ చేసి పెట్టుకున్నానండి, ఒక 20 మినిట్స్ బిఫోర్. సో అందులో అయితే నేను వాటర్ పోసేసుకుంటున్నాను. 2 గ్లాస్కి మనము 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తే సరిపోతుందండి. బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు కనుక చిట్టి ముత్యాల రైస్ యూస్ చేస్తున్నారనుకుంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళైతే కావాలండి, మరి చూసుకోండి. సో నాకైతే ఇక్కడ ఉప్పు సరిపోలేదు కాబట్టి ఇక్కడ నేను 1.5 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఒక 5 మినిట్స్ పాటు మరగనిస్తామండి, మరగనివ్వండి. ఇక్కడ వాటర్ మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న సోకుడ్ రైస్ 2 గ్లాస్ అయితే అందులో వేసేసుకోవాలండి. వేసేస్తున్నాను. సో ఇదేంటంటే ఈ రైస్ మనం మార్నింగ్ హడావిడిగా మార్నింగ్ అంటే కొంచెం లేజీగా లేసినప్పుడు, ఆలస్యంగా లేసినప్పుడు ఈ రైస్ అయితే చేసుకున్నామంటే చక్కగా అయిపోతుందండి. పిల్లలు కూడా బాగా నస్తుంది. సో కాబట్టి ఒకసారి ట్రై చేయండి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి, హెల్తీ కూడా చాలా మంచిది. ఎంతో హెల్తీగా ఉండే పాలక్ రైస్ అండి ఇది. ఇది పాలకూరే కాదండి, ఇది మనం తోటకూరతో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మొత్తం వాటర్ అయితే పోసేస్తున్నానండి నేను. రైస్ అంతా వేసేసి అందులో ఉన్న వాటర్ కూడా వంపేసాను. సో ఒకసారి అంతా కలయి పెట్టుకుంటాము. ఇక్కడైతే నాకు కొంచెం సాల్ట్ యాడ్ చేయాలనిపిస్తుందండి, అందుకని యాడ్ చేస్తున్నాను. ఒకసారి లిడ్ క్లోజ్ చేసేస్తాము. మనం ఇక్కడ కొంచెం రైస్ బాయిల్ చేసుకోవాలండి. పైగా మనకి రైస్ కనిపించేంత వరకు మనం బాగా మరగనియాలన్నమాట. సో అలాగే ఫుల్ స్పీడ్లో పెట్టుకొని మరగనిస్తాము. రైస్ అయితే మనకు బాగా పైకి కనిపించాలండి, ఆ వాటర్ అంతా డ్రై అవుట్ అవ్వాలి. సో చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఇక్కడ ముందు లోతులోకి ఉండింది, ఇప్పుడు పైనే ఉంది. ఇక్కడైతే నేను గీ యాడ్ చేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్. సో ఒకసారి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకొని 20 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకుంటామండి. లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. 1 విజిల్ అయితే వచ్చేస్తే పర్లేదు. ఈలోపు నాకైతే 20 మినిట్స్ తర్వాత కరెక్ట్గా 1 విజిల్ వచ్చిందండి. సో నేను ఆపేస్తున్నాను. సో ఎంతో టేస్టీగా ఉండే పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ కుటుంబ సభ్యులకి ఇచ్చి మీరు తినండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. థ్యాంక్ యూ.